తరలించాం సార్. 794 వాహనాలతో అత్యవసర సేవలకు 108 వాహనాలు 766 వాడుతూ ఉన్నాం సార్. 488 కంట్రోల్ రూములు సార్. అత్యవసర కమ్యూనికేషన్ 81 మొబైల్ టవర్లు సార్. 2130 వైద్య శిబిరాలు సార్. 321 డ్రోన్లు, 1940 జేసీబీలు, ప్రొక్లైనర్లు, క్రేన్లు. ఈ రోజు 6 గంటల్లో విద్యుత్ పునరుద్ధరించాం సార్. 6 గంటల్లో లైన్లన్నీ క్లియర్ చేసి మళ్ళీ పవర్ ఇచ్చాం సార్. వరద ప్రాంతాల్లో కావచ్చు, చెట్లు పడిపోయి వైర్లు పడిపోయినటువంటి ప్రాంతాల్లో కావచ్చు. సహాయ చర్యలు 9 ఎన్డీఆర్ఎఫ్ 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి సార్ ఈ రోజు. అంతేకాక మా నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్నారు సార్. ఇన్ని చేస్తా ఉంటే సరే, లక్ష్మణరావు అంటే ఆయనకి ఎటకారం చేయడం అలవాటు బాగానే ఉంది. ఎమ్మెల్యేకి ఏమొచ్చింది సార్? బాధ్యతగా గెలిచినటువంటి ఎమ్మెల్యే కదా సార్ ఎర్రగొండపాలెనికి. పెను తుఫాను తల నుంచి చూసే నిప్పు కరం చంద్రబాబే ఇలా రాస్తారు పేపర్లో అని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మాట్లాడటం. అవును, తుఫాను తల వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన చేసినటువంటి పనికి. పెను తుఫాను తల నుంచి చూసే నిప్పు కరమే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి ఏంటి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా ఎప్పుడు వచ్చారు సార్? నిన్న తుఫాన్లో ఉంటే ఈ రోజు మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టాపీగా చేరుకుని ఏదో 4-5 రోజులు ప్రెస్ మీట్ పెడతారు సార్. ప్రెస్ మీట్ పెట్టేసి నేను ఇచ్చినట్టు ఒక టమాటో ఇవ్వలేదు, ఒక ఉల్లిపాయ ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ చెప్పేసి సిగ్గు లజ్జాల గురించి మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడాలి, మేము పడాలి సార్. తప్పదు సార్, ప్రజల కోసం పడతాం. చివరికి జర్నలిస్టులు కూడా మమ్మల్ని అదే ఘాటికి కట్టేస్తా ఉన్నారు సార్. మేము రాజకీయం చేస్తా ఉన్నాం అంటా ఉన్నారు. మేము రాజకీయం చేయాలి, తప్పదు. ఓకే 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 వంశీ, ఎమోషనల్ వద్దు. ఈ టైంలో ఎమోషనల్స్ అవసరం లేదు. లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పని చేస్తున్నటువంటి మా నాయకులు విమర్శిస్తా ఉంటే ఆ విమర్శించే రైట్ రైట్ ఓకే 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 లక్ష్మణ్ రెస్పాండ్. వర్మ గారు, నేను అనేది సార్, ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడతాను సార్. ఈ రోజున జరిగినటువంటి పంట నష్టం రైతులకి ఖచ్చితంగా ఎకరాకి 50,000 చొప్పున నష్టపోతారు సార్ చాలా. ఎందుకంటే మరొక 10-15 రోజుల్లో వర్షాలను అందరూ కోస్తారు. ఆ టైంలో ఈ తుఫాన్ వచ్చింది, వరి పంట చాలా నష్టం జరిగింది. కాబట్టి ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరాకి 50,000 నష్టపోతూ ఉంటాడు. ఈయన 2,000-3,000 ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అది కాదు, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంట బీమా ఉన్నాయి మాకు హయాంలో 2019 నుంచి 24 ఆ మధ్యకాలంలో ఉచిత పంట బీమా ఇచ్చాం రైతులకి. పంట నష్టపోతే ఆ పంట ఎంత మేరకు నష్టపోయిందని చెప్పి మొత్తం అమౌంట్ గవర్నమెంట్ చెల్లించింది. సో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఉచిత పంట బీమా తీసేశారు. మొన్ననే ఒక నెల క్రితం జీవో కూడా ఇచ్చారు అఫీషియల్ గా, ఏ రైతుకు కూడా మేము ఉచిత పంట బీమా ఇవ్వమని. అదంత దౌర్భాగ్యం అంటే ఇగో ఇలాగా రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. నేను ఇక్కడ ఒకటి సార్, తుఫాన్ వచ్చిన తర్వాత పంట నష్టం జరుగుతుంది. అలాగే పశు సంపద, ఎవరికైనా ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, ఇతర కోళ్ళు కానీ ఉన్నట్టు వాళ్ళు పోతాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. అలాగే వాటిని కూడా మనం ఇచ్చేయాలి. వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఇంకొకటి టెక్నాలజీ. నిజమే సార్, టెక్నాలజీలో చంద్రబాబు నాయుడు గారు చాలా వద్దంటాడు. ఈయన బిల్ గేట్స్ కూడా క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి ఒకే తరగతిలో పుట్టారు, ఒకే తరగతిలో చదువుకున్నారు. అలాగే ఈయనకి టెక్నాలజీ, అసలు బిల్ గేట్స్ కి టెక్నాలజీ నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టవలసిన మైక్రోసాఫ్ట్ వినవయ్యా వినండి, వంశీ గారు వినండి. ఆ కంప్యూటర్ పని చేయాలని కరెంట్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. వినవయ్యా ఎవరైతే వంశీ ఒక్క నిమిషం మిస్టర్ వంశీ గారు ఒక నిమిషం ఆగండి. గూగుల్ సీఈఓగా ఉన్నటువంటి ఎవరైతే సుందర పిచ్చయ్య కూడా స్టూడెంట్, ఆయన వినవయ్యా జోకర్ చంద్రబాబు నాయుడు స్టూడెంటే. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్లు. ఈయనేమో కాలేజీ చెప్పే ప్రొఫెసర్. వాళ్ళందరూ నేర్చుకున్నారు. ఎందుకంటే టెక్నాలజీ, ప్రపంచానికి టెక్నాలజీ సృష్టించిందే చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? మేము ఒప్పుకున్నాం సార్, కాసేపు ఆగండి. ఇంకో విషయం వినండి సార్, అసలు ఈ సృష్టిని వినండి సార్. భూమి ఎలా చెప్పండి